హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. ఎంఎంటీఎస్ రైల్లో ఒంటరిగా ప్రయాణం చేస్తున్న ఒక యువతి మీద గుర్తు తెలియని దుండగుడు అత్యాచార యత్నానికి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో ఆ యువతి ప్రయాణిస్తున్నటువంటి రైలు నుంచే దూకేసేటువంటి ప్రయత్నం చేసింది. దాని ద్వారా తాను గాయాల బారిన పడినటువంటి నేపథ్యంలో ఆ యువతి పరిస్థితి ఎలా ఉంది, అసలు ఆ ఘటనలో ఏం జరిగింది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు నమస్తే అండి. ఎంఎంటీఎస్లో ప్రయాణం చేస్తున్న ఒక ఒంటరి యువతి మీద ఒక యువకుడు అత్యాచార యత్నం చేసేందుకు ప్రయత్నం చేశాడు. ఆయన బారి నుంచి తప్పించుకునేందుకు ఆ యువతి ప్రయాణిస్తున్నటువంటి రైల్లో నుంచే దూకేసింది. ఏంటి ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది, అసలు ఈ ఘటనలో ఏం జరిగింది? మేడ్చల్లో ఉంటుంది ఈ అమ్మాయి, జస్ట్ 23 years. అక్కడే ప్రైవేట్ జాబ్ చేసుకుంటా ఉండింది. ఇప్పుడు బేసిక్గా వీళ్ళకి ఆదివారాలు తప్ప మిగతా రోజుల్లో సెలవులు ఇవ్వరు. సో నువ్వు ఏ పని చేసుకున్నా ఆదివారమే చేసుకోవాలి. చిన్న చిన్న రిపేర్స్ ఏమైనా ఉన్నా, లేకపోతే నీకు ఏమైనా బట్టలు ఉతుక్కోవాలనుకున్నా, ఏమైనా ఆర్నమెంట్స్ కొనుక్కోవాలన్నా, పోని బట్టలు కొనుక్కోవాలనుకున్నా. మన హైదరాబాద్లో ఏంటంటే మిగతా రోజుల్లో అన్ని అంటే సండేస్ అన్ని బందే ఉంటాయి. ఒక సికింద్రాబాద్లో మాత్రమే అన్ని ఓపెన్ ఉంటాయి. ఆదివారం అయిన దానికి ఆదివారంతో మండేతో ప్రాబ్లం లేదు. ఇప్పుడు మోండా మార్కెట్ కానీ, ఆ పక్కన పాలికా బజార్ ఉంటుంది, ఈ డ్రెస్సెస్ అన్ని స్టిచ్చింగ్కి ఇచ్చేవి. నెక్స్ట్ ఎదురుగా జనరల్ బజార్ ఉంటుంది, అక్కడే రెజిమెంటల్ బజార్ ఉంటుంది. ఈ మార్కెట్స్ అన్ని కూడా సండేస్ కూడా రన్ అవుతానే ఉంటాయి. అండ్ దాని ఎగ్జాక్ట్లీ స్టేషన్ ఆపోజిట్ లోనే ఈ మొబైల్ రిపేర్ సెంటర్స్ అవి ఇవన్నీ ఉంటాయి. సో వేరే వాళ్ళకి కొంచెం అటు ఇటు ఉండే వాళ్ళకి ఏదైనా చిల్లా చిత్తుగా ప్రాబ్లమ్స్ వస్తే స్టేషన్ దగ్గరకు వస్తే సాల్వ్ అయిపోతుంది. నువ్వు చెప్పులు కొనుక్కోవాలన్నా, హ్యాండ్ బ్యాగ్ కొనుక్కోవాలన్నా, జ్యువెలరీ కొనుక్కోవాలన్నా, ఏదైనా రిపేర్లు చేయించుకోవాలన్నా దిస్ ఈజ్ ఒక మంచి సొల్యూషన్ అనమాట. సో ఈ అమ్మాయి ఏం చేసింది, మేడ్చల్లోనే ఉంటుంది, ప్రైవేట్ జాబ్. తన మొబైల్ కొంచెం ఇలా క్రాషెస్ వచ్చి ఆ స్క్రీన్ ఇవన్నీ పగిళ్ళు ఇట్లాంటివి ఉంటే, ఇప్పుడు మిగతా రోజుల్లో అంటే నువ్వు ఆ మొబైల్ మార్కెట్కి అక్కడికి వెళ్ళొచ్చు, ఏంటంటే జగదీష్ మార్కెట్, అవన్నీ నువ్వు సిటీలో తిరగాలనుకుంటే నీకు ఎంఎంటీఎస్ సౌలభ్యం ఉండదు. మేడ్చల్లో ఉన్న వాళ్ళకి ఇంకా మెట్రో రాలా. వాళ్ళు మెట్రో ఎక్కాలంటే ఎక్కడ మన జేబీఎస్ దగ్గరకో ఎక్కడికో వచ్చి అక్కడ నుంచి మెట్రో తీసుకోవాలి. మెట్రో తీసుకున్నంత మాత్రాన జగదీష్ మార్కెట్కి మెట్రో లేదు, నువ్వు మళ్ళీ ఎక్కడో దిగి ఎక్కడికో వెళ్ళాలి. సో వీళ్ళకి మళ్ళీ జర్నీ కూడా సౌలభ్యం ఉంది ఎక్కడ, ఎంఎంటీఎస్ చక్క మేడ్చల్ నుంచి వచ్చి సికింద్రాబాద్ దగ్గర ఆగుద్ది. నువ్వు అది దిగి నీ పని ఏదో చేసుకున్నాక మళ్ళీ రిటర్న్ ట్రైన్ కల్లా నువ్వు వెళ్ళిపోవచ్చు. లేదా ప్రతి అరగంటకో ఏదో ఒక టైంకి మంచి ట్రైన్స్ ఉంటాయి రాత్రి వరకు. మహిళలకు స్పెషల్ కోచ్ కూడా ఉంటుంది, సీటు దొరుకుద్ది. ఇన్ అడ్వాంటేజ్లు 5 రూపాయలు, మళ్ళీ రేటు తక్కువే కదా, ఇదంటే 5, 10, 20, 100 అయితే ఉండదు. ఎగ్జాక్ట్లీ. సో ఏ రకంగా చూసుకున్నా అడ్వాంటేజ్. సో ఇలా చూసుకొని ఈ అమ్మాయి సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చింది, తన మొబైల్ రిపేర్ చేయించుకుంది, తిరుగు ప్రయాణం అయింది సాయంత్రం. సో ఈవినింగ్ ప్రయాణంలో ఏంటంటే లాస్ట్ స్టాప్ వరకు చాలా తక్కువ మంది వెళ్తారు, మోస్ట్లీ అందరు మధ్యలోనే దిగిపోతారు. పైగా ఈ మేడ్చల్ రూట్ ఎలా ఉంటది, నీకు సుచిత్ర దగ్గర, కోంపల్లి దగ్గర మోస్ట్లీ క్రౌడ్ అంతా దిగిపోతారు. గుండ్లపోచంపల్లి వరకు వస్తే ఇంకా నీ అదృష్టం, ఇంకెవరు ఉండరు లాస్ట్ స్టాప్ వరకు, చాలా రేర్. అట్లాంటి టైంలో ఈ అమ్మాయి పాప మహిళా కోచ్లోనే ఉంది, ఇంకో 2 ఉన్నారు ఈవిడితో పాటు. వాళ్ళు కూడా ఈ కోంపల్లి ముందు స్టేషన్ దగ్గర దిగిపోయారు. అల్వాల్ స్టేషన్ వస్తుంది కోంపల్లి అంటే వీళ్ళకి, మ్యాక్సిమం అల్వాల్ దగ్గర దిగిపోయారు వీళ్ళు. దిగిన తర్వాత నెక్స్ట్ ఈవిడ ఒక్కతే ప్రయాణిస్తూ ఉంది. ఇది గమనించాడు ఒకడు, ట్రైన్ రన్నింగ్, నెక్స్ట్ స్టేషన్ రావడానికి ఇంత టైం పట్టుద్ది, ఒంటరి మహిళ అలా ఉండింది, వెళ్ళి ఏదో ఒకటి చేసినా అడిగే నాదుడు లేడు అనుకున్నాడు. వెళ్ళి అమ్మాయిని పలకరించాడు, ఆమె మాట్లాడలేదు. తర్వాత కొంచెం ఇబ్బంది పెట్టాడు, అయినా సరే ఆమె పలకలేదు. చెయ్యడానికి ప్రయత్నించాడు, ఆవిడ ప్రతిఘటించింది. తర్వాత మీద పడి ఏదో చేయడానికి ట్రై చేశారు. పిల్లకి భయం వేసి అటు అరిచి ఇటు వెళ్ళి దూకేసింది ట్రైన్ నుంచి. ఏమైందో ఎవరికి తెలియదు. ఎక్కడ కోంపల్లి నుంచి గుండ్లపోచంపల్లి వైపు వెళ్ళే దగ్గర బ్రిడ్జ్ దగ్గర పడిపోయింది. ఇంకా రన్నింగ్ ట్రైన్ నుంచి దూకితే ఎలా ఉంటుంది, ఆ టైంలో ట్రైన్ స్పీడ్ కూడా ఎక్కువే ఉంటుంది కదా, స్టేషన్ వస్తే కానీ స్లో అవ్వదు.
పడిపోయింది. ఇక ఫుల్ గాయాలు, అరుపులు కేకలు విని స్థానికులు వచ్చి చూస్తారు. ఒక అమ్మాయి పాపం చావు బతుకుల మధ్యలో ఉంది. ఆవిడని తీసుకెళ్ళి మళ్ళీ గాంధీ ఆసుపత్రిలో, ఇంకా మనకి దగ్గరలో అటువైపు అయితే గాంధీ ఆసుపత్రి, ఇటు సైడ్ ఏమన్నా అయితే ఉస్మానియా గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే చేర్చేది. గాంధీ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తే పోలీసులకి వాంగ్మూలం రికార్డ్ చేస్తే చెప్పింది, ఒక అబ్బాయి 25 years అటు ఇటుగా ఉంటాయి అరౌండ్, తను నా మీద అత్యాచారం చేయబోయాడండి, నాకు భయం వేసింది, దూకేసాను అని. నేను ఎందుకమ్మా అటువైపు వచ్చావు అని అడిగితే, నా మొబైల్ పారలేదండి, నేను రిపేర్ చేసుకుని సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చాను, స్టేషన్లోనే మళ్ళీ రిటర్న్ అయ్యాను. రిటర్న్ అయ్యేదాన్ని నేను యాక్చువల్ మేడ్చల్ లాస్ట్ స్టాప్లో దిగాలి. మీతో పాటు ఎవరు లేరా? ఉన్నారు, 2 ఆంటీలు ఉన్నారు. వాళ్ళు ఏంటి అల్వాల్ స్టేషన్లోనే దిగిపోయారు. ఇంకా అల్వాల్ నుంచి నేను ఒకదాన్నే ట్రావెల్ చేస్తాను లాస్ట్. ఈలోపు వాడు గమనించి ఇలా చేశాడండి అని చెప్పి. అంటే ప్రభుత్వాలు ఎన్ని కఠినమైనటువంటి చట్టాలను తీసుకొస్తున్నప్పటికీ కానీ ఈ అత్యాచార యత్నాలు అయితే నానాటికి పెరుగుతూనే ఉన్నాయి. ఎంతోమందిని శిక్షిస్తున్న ఈ అత్యాచారం పెరగడానికి కారణం ఏంటి అసలు? వీడు కూడా ఎవరో ఒకరిని చేర్చాలని ఎక్కలా, కానీ ఆ టైంలో బుద్ధి ఎందుకు వక్రీకరించింది? అమ్మాయి ఒంటరిగా కనపడగానే, ఓకే, నిస్సహాయ స్థితిలో అమ్మాయి ఉంటే వెంటనే మైండ్ చేంజ్ అయిపోయింది. ఇంకెవరు లేరు అడగడానికి ఎవరిలో మనం ఏమన్నా చేయవచ్చు, వెంటనే వెళ్ళి మీద పడి జాకెట్ చింపేయాలి. సరే ఇప్పుడు రోడ్ అయినా సరే, నువ్వు బండి మీద వెళ్తున్నావు, అమ్మాయి ఒకటి అక్కడ ఉందంటే వెంటనే అడ్వాంటేజ్ తీసుకొని ఏదో ఒకటి చేసేయాలి. అంతేగాని ఏ అమ్మాయి ఎందుకు ఇక్కడ ఉన్నావు, నిన్ను ఎక్కడైనా దింపాలని అడిగేటోడు ఉన్నాడా? లేడు. అంటే ఈ ఘటనలో ఆ అమ్మాయి ఇప్పుడు ప్రతిఘటించింది కాబట్టి ఆ ప్రాణాలతో పోరాడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. కొంతమంది అయితే అత్యాచారానికి పాల్పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. రన్నింగ్ బస్ లో మన ఢిల్లీ నిర్భయ కేసు మొదలు పెడితే ఎన్ని ఉన్నాయి? 1 కాదు 2 కాదు. ఇదే హైదరాబాద్ లో రన్నింగ్ బస్ లోనే మరో మహిళను కూడా అత్యాచార యత్నం చేసే ప్రయత్నం ఉన్నాయి. ఎంత కఠినమైన శిక్షలు వేసినా జరుగుతున్నాయి. వాళ్ళకి ఉరిది ఎన్కౌంటర్లు చేసినా జరుగుతానే ఉన్నాయి. వీడు మారట్లా, అమ్మాయి ఒంటరిగా కనబడిందంటే చాలు వెంటనే వెళ్ళడం, మీద పడేయడం. మరి దీన్ని ఎప్పుడు ఆగుద్దో తెలియదు. బట్ ఇప్పుడైతే ఈ సంఘటన చూసి MMTS ట్రైన్లో కదా అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? మరి దూకింది, బ్రిడ్జ్ ఉంది అక్కడ, ఏ రాయో రాపో తగలదా, ప్రాణాలతో కనీసం ఉంది సంతోషం. ఓకే, అసలు ఆ మాత్రం దక్కడం కూడా అరుదు చెప్పాలంటే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.